నియోజకవర్గాల పునర్విభజన ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది జనరల్గా. సో ఇప్పుడు 2028 కల్లా 2009లో జరిగింది, మళ్ళీ 2028-29లో మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన జరిగేటువంటి అవకాశం ఉంది అనేది చాలా పెద్ద ఎత్తున చర్చలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి వర్క్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మీరు రాబోయే రోజుల్లో కొన్ని దేశంలో సమూలమైనటువంటి మార్పులు రావడానికి అవకాశం ఉంది. దానిలో ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన, ఇది పార్లమెంట్ కావచ్చు, నియోజకవర్గాల పునర్విభజన. సో ఇందులో జనరల్గా ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ రెండు కూడా దేశవ్యాప్తంగా నియోజకవర్గ పునర్విభజన అయితే జరగడానికి మొత్తానికి కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీని తర్వాత జమిలీ ఎన్నికలకు పోతారా లేదా, జమిలీకి పోతారా లేదా, మూడోది మహిళా రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో 33% అమలు విషయం ఏ విధంగా ఉండబోతుంది, అది భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఇవే. సో ఇంకా చాలా రకాల అంశాలు తెరపైకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. పౌర హక్కులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మెయిన్గా ఈ మూడింటి మీదనే జరుగుతుంది. ఈ 3 నియోజకవర్గాల పునర్విభజన జరుగుతాయి, దాని తర్వాత జమిలీ ఎన్నికలు ఉంటాయా లేదా, దాని తర్వాత ఈ పునర్విభజన క్రమంలో రిజర్వేషన్స్ కూడా అటు ఇటు అయితే కాబట్టి మహిళా రిజర్వేషన్ 33% ఇంప్లిమెంట్ అవుతుందా, ఇది కదా అసలు ముందుండేటువంటి సవాళ్ళు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో నియోజకవర్గాల పునర్విభజనపై కసరత్తు, అంతర్గత ప్రక్రియ ప్రారంభించిన అధికారులు, కమిషన్ ఏర్పాటు మార్గదర్శకాలపై వర్కౌట్, పట్టుదలతో ముందుకెళ్తున్నటువంటి కేంద్రం, ఎస్సీ ఎస్టీలకు పెరగనున్నటువంటి సీట్లు, మహిళలకు 33% కేటాయింపు, కొత్త సెగ్మెంట్లతోనే 2029 ఎన్నికలు అంటూ చూస్తాం. 100% మహిళా రిజర్వేషన్ తోటి ఖచ్చితంగా ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడైతే జరుగుతుందో ఎస్సీ ఎస్టీలో కూడా సీట్లు పెరుగుతాయి, దానిలో 33% కూడా అమలయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా కసరత్తు ప్రారంభించింది. జాతీయ స్థాయిలో నియోజకవర్గాల పునర్విభజన రోడ్ మ్యాప్ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు పలు రకాల కీలక ప్రతిపాదనలు కేంద్రం పరిశీలిస్తుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. 2029 లోక్సభ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే నిర్వహించాలని కృతనిశ్చయంతో ఉందని సమాచారం. ఈ మేరకు మహిళలకు 33% సీట్లు కేటాయించినారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో 2026 తర్వాత జరిగే మొదట జనగణన లెక్కల తర్వాత ఈ బిల్లును చట్టసభలో అమలు చేయనున్నట్టుగా పేర్కొన్నారు. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన చట్టంలోనూ ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాలు 2026 వరకు అమల్లో ఉంటాయని, 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రకారం కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచారు. ఇలా నియోజకవర్గాలు, మహిళా బిల్లు రెండింటిని అమలు చేయడానికి కేంద్రం ప్రస్తుత ప్రారంభమైనటువంటి జనాభా లెక్కలను 2027గా పేర్కొన్నది. దీనితో రెండింటిని అమలు చేయడానికి అవకాశం దొరికింది. కొత్త నియోజకవర్గాల పునర్విభజనతో సీట్లు పెరుగుతాయని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయంటూ చూస్తున్నాం. సో ఇప్పుడు జనాభా గణన కులగణన జరుగుతూ ఉంది కదా, ఈ జనాభా గణన కులగణన ఏదైతే జరుగుతూ ఉందో ఇది 2027 వరకు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 27 తర్వాత ఈ నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి 33% రిజర్వేషన్ కూడా, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా అమలయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.